మండలంలోని నందిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఈ వివరాలను తెలిపారు. చివరి రోజు ప్రతిష్టాచార్యులు కనుమళ్ల సత్యనారాయణ శర్మ మరియు వారి అర్చక బృందం నేతృత్వంలో వేద మంత్రోచ్చారణల నడుమ శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా నిర్వహించారు. మాంగళ్యధారణ, తలంబ్రాలు, హారతి కార్యక్రమాలు భక్తి పరవశంలో సాగాయి. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి శ్రీ గిరిజానంద స్వామి ఆలయంలో నందీశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నీరాజనం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె గ్రామంలో సర్వాంగ సుందరంగా నిర్మించినటువంటి శివాలయమునందు శ్రీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, నందీశ్వర, చండీశ్వర, దక్షిణామూర్తి, ఆదిత్యాది నవగ్రహ ధ్వజ సహితంగా శ్రీ నందీశ్వర స్వామివారి ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగాయి. ఈరోజు ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకము, విశేష ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా జరిగింది. తదుపరి శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు బ్రహ్మంగారి మఠం అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వామివారు కూడా శివాలయానికి రావడం జరిగింది. వారు కూడా శివాలయ దర్శనం చేసి కళ్యాణం దగ్గర ఉండి వారి సంభాషణ కూడా వినడం జరిగింది. అందులో విశేషంగా ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, విశేషమైన శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగాయి. మరి ఈ కార్యక్రమం అంతా కూడా నలుదిశల నుండి ఎంతోమంది వేద పండితులందరూ కూడా వచ్చారు. కంచి స్వామివారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి పండితులందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి అనుష్ఠానాన్ని కూడా చేశారు. బద్వేలు నుండి కనుమళ్ల సత్యనారాయణ శర్మ నా ఆధ్వర్యంలో ఎంతోమంది వేద పండితులు, స్మార్త పండితులు, శైవ ఆగమ పండితులు, స్వామివారి పీఠము నుండి కూడా కొంతమంది రావడం జరిగింది.